12:3 మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నీళ్లు చేదుకొందురు. ఈ వాక్యంలో మనకి 2 పదాలు కనిపిస్తున్నాయి. ఒకటి రక్షణ, రెండవది బావి. రక్షణాధారమైన బావి ఎవరు అంటే ఆ బావి యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి ఆ బావిలో నీళ్లు చేదుకోవాలి అంటే ఒక వ్యక్తి రక్షణ లేకుండా ఈ నీళ్లు చేదుకోలేడు. నీళ్ళంటే వాక్యము. ఈ వాక్యాన్ని తన జీవితంలోకి తీసుకోలేడు. ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి వాగ్దానాన్ని తాను స్వతంత్రించుకోలేడు. కాబట్టి నీవు ఆనందపడుతూ ఈ బావిలో నీళ్లు చేదుకోవాలి అంటే మొట్టమొదటిగా నీవు రక్షణ పొందాలి. రక్షణ అంటే ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభువారు నీ పాపముల కొరకు ఆయన శిలువ మరణము నొంది 3వ దినమున తిరిగి లేచి అతి త్వరలో నీ కొరకు రాబోతున్నాడని ఆయన యందు విశ్వాసము కలిగి రక్షణ పొందటం, బాప్తిస్మము పొందటమే రక్షణ. ఎప్పుడైతే ఈ రక్షణ నీవు పొందుతావో కీర్తన 32:8 ప్రకారం నీకు ఉపదేశము చేస్తారు, నీవు నడవవలసిన మార్గము నీకు బోధిస్తారు.